వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు మనము చేస్తున్నటువంటి ఏదైతే ఈ పోరాటం ఉందో, హిందూ మహిళలను అవమానించుతూ ఆ పాస్టర్ షాలం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన రాజ్ న్యూస్ లో వరుస కథనాలను కూడా ప్రసారం చేస్తూ ఉన్నాము. మీలాంటి హిందూ సంఘాల నాయకులు మాట్లాడినటువంటి కూడా మేము ప్రసారం చేస్తూ ఉంటే ఈ వీడియోస్ కింద నీచంగా కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఆ ట్రోల్స్ లో కనుక చూస్తే మల్లెపూలు ఎక్కువగా వేసిలే పెట్టుకుంటారని ఒకడు, సనాతన ధర్మాన్ని మేము నమ్మాలంటే మేధావులు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి అని ఇంకొకడు, మల్లెపూల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు అసలు పతివ్రతలా, ఇలాంటి నీచమైనటువంటి కామెంట్స్ కింద పెడుతూ ఉన్నారు. ఈ రకంగా ట్రోల్ చేస్తే ఏదో రాజ్ న్యూస్ వెనక్కి తగ్గుతుంది అని ఏదైనా ఒక పిచ్చి ఆలోచనలో వాళ్ళు ఏమైనా ఉన్నారేమో. ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వెరిసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా యమున గారు ఇప్పుడే చెప్పారు, దీనిపైన కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తాము, దీన్ని ఎంతవరకైనా సరే పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. సో మీరేమంటారు రాజ్ గారు? వారు ఒక్కరే కాదండి, యమునా పథక్ గారు ఒక్కరే కాదండి, ఇంకా చాలా వందలాది వేలాది స్త్రీలు అతని మీద రిప్రజెంటింగ్ చెప్పండి. ఒకసారి మీరు మ్యూట్ లో ఉన్నారు రాజు గారు, అన్మ్యూట్ చేయండి. చెప్పండి. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది, చెప్పండి. అయితే ఒక్క యమునా పాఠక్ గారు ఒక్కరు కాదండి, కొన్ని వందల వేలాది స్త్రీలు, భారతదేశంలో ఉండేటువంటి వేల మంది స్త్రీలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి స్త్రీలు కూడా అందరూ కూడా అతని మీద ఇది కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ మహిళలందరి తరపున విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా ఆవిడ ముందుకు వస్తున్నారు కేసు ఫైల్ చేయడం. చాలా సంతోషం, చాలా సంతోషం. వేల మందితో పెట్టించాలమ్మా, ఇలా ఒక్కరు కాకుండా, ఒక్కరు ఇద్దరు అలా అని కాకుండా వేల మందితో పెట్టించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళకు ఒక అలవాటు అయిపోయిందమ్మా, ఈ పాస్టర్స్ అందరికీ కూడా త్రివర్ణ పతాకాన్ని, ఇదివరకు ఆ 3 రంగుల జెండాను మీరు ఎట్లా కొలుస్తారు, మీరు ఎట్లా దండం పెడతారని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు. ఇవాళ భారతదేశంలో సహనము ఉన్నది అనేటువంటి దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఇవాళ వీడొక్కడే కాదండి, సయోని ఘోష్ ఎంపీ లోక్సభ, ఆమె శివుని గురించి అత్యంత దారుణంగా మాట్లాడింది. తర్వాత మవా మోహిత్రా, అతను కూడా హిందూ ధర్మాన్ని అవమానించాడు. తర్వాత మునావర్ ఫరూకి, కునాల్ కామ్రా, వీర్ దాస్, ఎంఎఫ్ హుస్సేన్, జాకిర్ నాయక్, వీళ్ళందరూ, ఇటువంటి వాళ్ళందరూ కూడా మన హిందూ తత్వాన్ని, హిందువుల యొక్క ఆచారాలను, పడికట్టును వాళ్ళందరూ కూడా విమర్శించే వాళ్ళు అయిపోయారు. ఇవాళ మయూర్భంజ్ లో మొన్న మయూర్భంజ్ ఒరిస్సాలో, మన ఎక్కడైతే కశ్మీర్ లో పహల్గామ్ లో జరిగినటువంటి దానికి కూడా వాళ్ళు హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. నేను అనేది ఏంటంటే ఇటువంటి వాళ్ళను ఉపేక్షించకూడదు. ఒక విషయం ఏంటంటే ఇవాళ ఇది చాలా మంచి అవకాశం మనకు. నిజంగా రాజ్ న్యూస్ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. ఏంటంటే దీన్ని వదిలిపెట్టొద్దమ్మా, వందలాది మందితో ర్యాలీ తీయాలి. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ముఖ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కేసులు పెడితే కానీ ఇటువంటి వాళ్ళ మీద ముందు ఏదైతే మనం చేయాల్సినటువంటి, అంటే రాజ్యాంగం ప్రకారంగా చేయాల్సినటువంటి ప్రక్రియలన్నీ వాటి మీద చేయాల్సిందే. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇవాళ చాలా సహనం ఉన్నది హిందువులలో అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అమ్మా ఇవాళ. కానీ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా కానీ, మిగతా ఏదైనా కానీ, ఇప్పుడు యమునా పాఠక్ లాంటి వాళ్ళు కానీ ముందుకు రావడం. తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మహిళా సంఘాలు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ. నేను ఒక విషయం చెప్తున్నాను, మేము కూడా అందరం కూడా మా మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇది కూడా జరుగుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని రోజులు స్లోగా దీన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలడానికి లేదు. ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు ఇంకో మాట అంటాడు. వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, మనల్ని ఏం చెయ్యరు వీళ్ళు అనేది. నిజంగా ఇదే వేరే మతంలో అయితే ఎంత దారుణంగా ఉండేదమ్మా. ఇవాళ మనందరికీ తెలుసు, సల్మాన్ రిజ్వీ అతను రాసినటువంటి షటానిక్ వర్సెస్ లో కొద్దిగా రాసినందుకు అతనికి తలకు ఫత్వా జారీ చేశారు. అదేవిధంగా లజ్జా అనేటువంటి నవల రాసినటువంటి తస్లిమా నస్రీన్, ఆమెకు ఫత్వా జారీ చేశారు. అంటే చెప్తున్నాను, ఎక్కడో డెన్మార్క్ లో మహమ్మద్ ప్రాఫిట్ మీద చిన్న కార్టూన్ వేస్తే
ప్రపంచం మొత్తం అలకల్లోలమైంది. అరే ఎందుకు మన వాళ్ళు ఇంకా కూడా ఈ మన చేతనే లేకుండా ఉన్నారా అని అనిపిస్తుంది, ఒక్కోసారి బాధ అనిపిస్తుందమ్మా. కానీ అయినా కొంతమంది ద్వారా ఇది బయటికి రావడం తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు. దీన్ని ఇగో శర్మిష్ట పాపం ఆమె ఉన్నమాట అన్నదాన్ని అన్నందుకు ఆమెను అరెస్ట్ చేశారు. విషయం చెప్తున్నాను. అంటే వాడు ఎవరైతే వైజాగ్ ఖాన్ ఎవరైతే ఉన్నాడో కంప్లైంట్ ఇచ్చాడో వాడు అసలు యాక్చువల్ గా వాడు కరెక్ట్ మనిషి కాదు, వాడు అయినా వాడు ఇచ్చాడు. అంటే చూడండి వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారనేటువంటి దానికి మనం ఏంటంటే ఇంతవరకు కూడా దాని మీద మీరు నిజంగా చాలా ధైర్యంగా కూడా మీరు ముందుకు వచ్చారు. నేను నిజంగా వెంకటేశ్వరరాజు గారు ఒకడెవడో కామెంట్ చేశాడు, ఒకడెవడో కామెంట్ పెట్టాడు కింద, అంటే రోడ్డు మీద ఎక్కువ పూలు పెట్టుకుంటూ వెళ్తే విచిత్రంగా చూస్తారట. విచిత్రంగా వాడు చూస్తాడేమో, మరి ఆ చూసే దృష్టితో ఉంటుంది. చూసే దృష్టి ఇంకొకటేమో మీ కాపురాలు మీరు సరిగ్గా చూసుకోండి, ప్రతిదానికి రోడ్లెక్కి డిబేట్లు చేయడం కాదు అని ఇంకొకటి కామెంట్ చేస్తున్నాడు. కాదమ్మా, వాడి కాపురం ఎట్లా ఉందో వాడు ముందు చూసుకోమనమ్మా. ఒకవేళ కనుక ఇటువంటి ఏదైనా ఉంటే వాడు సరిగా లేదన్నట్టు లెక్క. వాడు ఈజీ మెంటల్లీ రిటార్డెడ్ అనేటువంటి పరిస్థితి వాడిది. వాడు మెంటల్ సరిగా లేడనేటువంటి విషయం ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే ఇంత ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందమ్మా. చాలా సంఘాలు ఎన్జిఓస్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాయి, చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఇవాళ పహల్గామ్ విషయంలో కూడా కాదమ్మా, ఒక ప్రతిపక్ష నాయకుడై ఉండి మన ఎన్ని కూలిపోయినాయని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులలో ఉన్నాం. దౌర్భాగ్యం. ఇంకా వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి మనుషులు ఉన్నారు ఇవాళ. కాబట్టి నేను అంటున్నది ఏంటంటమ్మా, మా అందరూ కూడా దీనికి ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండో విషయం కూడా ఇవాళ నేను మహిళలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, మీరందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పూలు పెట్టుకుంటే ముత్తైదువ అంటాం మనం. నిజంగా చెప్పాలంటే దానికి ఉండేటువంటి విలువ అది. అటువంటి ఆ విలువ కలిగినటువంటి ఆ పూలను పెట్టుకునేటువంటి స్త్రీని వాడు అవమానించిందంటే మన తల్లిని అవమానించినట్టు లెక్క. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టేది లేదు. మేము కూడా ఆలోచిస్తున్నాం. వాడి మీద అనేకమైనటువంటి కేసులు పెట్టాల్సినటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో వాడి మీద కేసులు పెట్టాలి. ఇంకొకటి, ఏ ఏరియాలో ఉన్నా, ఏ కాలనీలలో ఉన్నా వాళ్ళ మహిళా చైతన్యం కూడా నిజంగా కూడా వాళ్ళు నిన్న మాట్లాడిన నాతో, మేము దీని మీద కేసు పెడతాం, తప్పకుండా కేసు పెట్టమని చెప్పాను నేను. తర్వాత కూకట్పల్లి నుంచి కూడా ఫోన్ వచ్చిందమ్మా నాకు. అయితే అయ్యా ఏం చేయాలంటే మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి ఫస్ట్ కేసు పెట్టండి అని చెప్పాను. కేసు రాస్తున్నారు వాళ్ళు కూడా. అనేకమైనటువంటి కేసులు వాడి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ధైర్యం చేయకుండా ఉండాలి. ఆ విధంగా వాడిని కనుక చర్యలు తీసుకుంటేనే. ఇప్పుడు ఇంకొకటి, ఇవాళ పాస్టర్స్ చాలా దారుణం అమ్మా. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాత స్వస్థత కూటములు అని చెప్పేసి పెట్టేసి అనేకమైనటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ. కాబట్టి వాళ్ళందరూ కూడా నోరు మూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటేశ్వరరాజు గారు, ఇంత జరుగుతున్నా, ఇంత ట్రోలింగ్ కి గురవుతున్నా, మన హిందూ మహిళలను ఇంత నీచాతిరీచంగా కించపరుస్తూ మాట్లాడినా మనము ఆ మతానికి సంబంధించినటువంటి మహిళలని ఎక్కడా కూడా దూషించట్లేదు. వాళ్ళ ఇష్యూని అసలు మనం వాళ్ళని ఇందులోకి లాగట్లేదు. అంటే ఇంత ధర్మబద్ధంగా మనం పోరాడుతున్నాము. మన మహిళల్ని అన్నందుకు ఎవరైతే కామెంట్ చేశారో అతన్ని దూషిస్తున్నాము, అతన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాము తప్ప వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మహిళల్ని మనం ఎక్కడా కూడా కించపరచట్లేదు. అదే అర్థం చేసుకోవాలి వాళ్ళు. అదే అమ్మా, ఇప్పుడు సంస్కారము కుసంస్కారం అనేటువంటిది ఇక్కడనే తెలుస్తుందమ్మా. విషయం ఏంటంటే మనకు సహనము అనేటువంటిది, ఆ అమ్మతత్వము అనేటువంటిది, ఆ యొక్క సహనము అనేటువంటిది మనలో ఉంది, వాళ్ళలో లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది వాళ్ళ కుసంస్కారానికి ఇది ప్రతీక. అందుకొరకే నేను అనేది, ఇటువంటి వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో అతని మీద అనేకమైనటువంటి కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను అనేకమైనటువంటి నిజంగా కూడా వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడడానికి ధైర్యం ఉండకుండా వాళ్ళకి చేయాలి. ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు